పెద్ది మూవీ అన్నెసెసరీలీ లాంగ్ మూవీ ఫర్ ఎ చందు చాంపియన్ మూవీ రీమేక్. సింపుల్ గా హిందీలా కార్తిక్ ఆర్యన్ కబీర్ ఖాన్ తీసిన మూవీ చందు చాంపియన్. అది రియల్ స్టోరీ. దాన్ని అటు ఇటుగా చేసిండు, సినిమా చూసినట్టుండు, దాన్ని అక్కడిక్కడ చేసి అదే యాడ్ చేసి ఇది యాడ్ చేసి ఎలిమెంట్స్ మాస్ మసాలా అది ఇది పెట్టి అన్న సినిమాని పెద్ది అని తీసిండు. పెద్దికి ఓ మీనింగ్ లేదు, పాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పేరు పెద్ద అంట, వేరే పేరు పెట్టినా నడుస్తారు. పెద్దని ఎందుకు పెట్టిండో వాళ్ళకే తెలవాలి. బేసిక్ గా ఈ మూవీ ఒక మోకరీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ పీపుల్ అనమాట. అంటే బేసిక్ గా మనం బిలీవ్ చేయాలి అన్న ఏది చేసినా నడిచిపోతుంది. వస్తాడు ఇలా ఎక్సెల్ అయిపోతాడు, ఇక నెక్స్ట్ ఆయన గెలిచేస్తాడు అంతే. ఇక నువ్వు ఫిక్స్ అయిపోవాలి. అది వాడు ఎందుకు అట్లా చేయగలుగుతుండు, ఇతనికి ఏమి రీజన్ ఉండదు అన్నమాట. వాడు ఏమైనా స్పెషల్ పర్సనాలిటీ అంటే కాదు, స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయి. హీరో కదా. ఈ బుచ్చిబాబు అయితే ఇష్టం వచ్చింది రాసిండు, ఏది అనిపిస్తుంది రాసిండు. అట్రోషియస్ రైటింగ్. డైలాగులు అయితే క్లీషే డైలాగులు. పెద్దిగాడు వస్తే ఏం జరుగుతుందో తెలుసా, ఆ టైప్ ఆఫ్ షిట్. ఈ కుర్రోళ్ళకి పెద్దగోడు గుళ్ళో దేవుడు కాదు సారో, గ్రౌండ్ లో దేవుడు. అంటే నా పొగరు. ఎవడు వస్తాడు, పెద్ద వస్తాడు, పెద్ది 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 అని. సో ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవడన్నా ఉమెన్ ని రెస్పెక్ట్ చేస్తుండు అంటే అస్సలు నమ్మకం. అసలు హీరోయిన్ అయితే అవసరమే లేదు. ఆమె ఉన్నంత సేపు స్కిన్ షోనే సినిమాలో. ఆమెను స్కిన్ షో కోసమే పెట్టిరు. మొత్తం స్కిన్ షోనే ఉంటది వచ్చినప్పటి నుంచి. మళ్ళా అన్న ఏం చేస్తాడు, చీకట్లో పోయి ముద్దు పెడతాడు. రౌడీగా ఆమెను ఏడిపిస్తే అన్నకు మళ్ళీ కోపం వచ్చి అలా పోయి కొడతాడు. అట్రాషియస్ రైటింగ్. అదే చెప్తున్నా కదా. ఎందుకు అట్లా చేసినావు అంటే, నేను ఊరోని నా ప్రేమ ఇదే అంట. అంటే బలవంతంగా ముద్దు పెట్టి అది ఆయన ప్రేమ అంట. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా అదే చేస్తారా, బలవంతంగా రోడ్ల మీద పోయటాలని ముద్దులు పెట్టుకొని. సిగ్గుచేరా ఉండాలి. ఆ ఒక సాంగ్ ఉంది శృతి హాసన్ది, ఆ లిరిక్స్ అయితే అసలు సచ్చిపోతారు. అది ఎంత మంది ఉన్నారు మూవీ యూనిట్ లో, ఒక్కడు కూడా కాల్ అవుట్ చేయలేదు ఆ లిరిక్స్ ని. మళ్ళా ఏ సాయిధరం తేజ్ మాట్లాడుతావు కదా, ఈ బావ సినిమాని మాట్లాడుకోవచ్చు కదా. ఇక ఓ సీక్వెన్స్ అయితే బాగ్ మిల్కా బాగ్ రిప్ ఆఫ్ మొత్తం. బాగ్ మిల్కా బాగ్స్ క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటుంది సిమిలర్ టు సిమిలర్. ఇలా కూడా ఒక సీక్వెన్స్ పెట్టేసారు అంతే. అన్న చేయగలుగుతాడు. బాగ్ మిల్కా బాగ్ లో ఆయన ఎంత కష్టపడాడో అంతా చూపించారు, కానీ ఇలా అట్లా ఉండదు. అయిపోయింది, వెళ్ళిపోయిందంటే అయిపోయింది అంతే కథ. అడుగు పెడతాడు అయిపోతుంది. దానికి లాజిక్ అవసరం లేదు. ఎట్లా చేసిండు, ఏం చేసిండు, అలా కష్టమైంది అదంతా అవసరం లేదు. మూవీ స్పోర్ట్స్ బేస్డ్ అంటారు, అసలు ఈ స్పోర్ట్స్ మూవీయే కాదు. స్పోర్ట్స్ ని యూజ్ చేసుకురు అంతే. బేసిక్ గా మ్యూజిక్ యాడ్స్ నో సెన్స్ టు దిస్ మూవీ. అసలు మ్యూజిక్ అసలు ఏం ఎడిషనే కాదు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చారు, కానీ ఆ మ్యూజిక్ పెద్దగా ఏం ఎఫెక్ట్ లేదు మూవీలో. ఇక క్లైమాక్స్ లో మ్యూజిక్ అయితే ఆ ఖైదీ నెంబర్ 150 లకి వెళ్ళి అక్కడిక్కడ చేసి అక్కడ అదే మ్యూజిక్ పెట్టారు. నాకు పెద్దగా ఏం ఎఫెక్ట్ అనిపించలేదు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే. ఓ పొగడేద్దామని ట్రై చేస్తారు, అది చేసిన ఇది చేసిన, కానీ ఏం లేదు ఆ పంచాయతీ. సినిమాటోగ్రఫీ కూడా అంత డిఫరెంట్ గా ఏం లేదు. యాజ్ యూజువల్ సేమ్ సినిమాటోగ్రఫీ. నార్మల్ సినిమాలో ఎట్లా తీస్తాడు అట్లనే తీసారు. ఇలా కొత్త స్పెషల్ గా ఏం లేదు. అది ఎవరైనా మూవీలో ఏదన్నా కొంచెం బాగుంది అంటే అది రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ కూడా ఒక సెటప్ చేశారు. ఆ సెటప్ బిస్కెట్ అయింది అనుకో, బట్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఈస్ నైస్. బేసిక్ గా నేను చెప్పాలనుకుంది ఏంది అంటే, ఒకటి ఎస్టాబ్లిష్ చేద్దాం, ఒక స్పోర్ట్ ని మీరు ఎంకరేజ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నప్పుడు ఆ స్పోర్ట్స్ వెనకాల ఉన్న డీటెయిల్స్ కూడా జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు క్రికెట్ ని కుస్తీని ఎట్లా కలుపుతారు మీరు, నాకు అర్థం కాదు. ఆయన కుస్తీ ఆడుతుంటే క్రికెట్ ఆడినట్టు కుస్తీ ఆడుతున్నట్టు అసలు ఏమైనా సెన్స్ ఉందా కొంచెం అన్నా?